ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ దివ్య చరణం, శరణం నీ చరణం, శరణం నీ దివ్య చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు, అందుకే గైకొనుమో దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబునే నెరుగనేర్పు, నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పని చేయనిమ్ము. ఆగిపోక సాగిపోవు ప్రియసుతునిగా పని చేయనిమ్ము. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్మయ్యా. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయనిమ్ము. కన్నీటితో విత్తు మనస్సు కలకాలం మరి నాకు నొసగు. క్షేమక్షామకాలమైనా నిన్ను గణపరచుమయ్యా. నశించు ఆత్మలన్ నీ దరి చేర్చనిమ్మయ్యా. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. హల్లెలూయా. అందరికీ వందనాలు. ఇప్పుడు దైవజనులు కందుల దేవతనమయ్య గారు మనకి దైవ సందేశాన్ని అందిస్తారు. క్రీస్తునందు ప్రియమైన ప్రార్థనా టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి ఘనమైన ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? మంచిది, సంతోషం. మరి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో ఈ 2వ ఆదివారం పునరుద్ధాన దినము మనకు దేవుడు అనుగ్రహించాడు. ఈ చల్లని వేళలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే రీతిగా మన పరిశుద్ధాత్మ పూర్ణత కలిగి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి, వాక్యపు లోతునకు బయలుదేరదాం. ఓకేనా? రైట్. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యము శ్రేష్టమైనది, విలువైనది, మన హృదయాలను తెప్పరిల్లు చేస్తుంది. మన హృదయ స్పందన తెలుస్తుంది. ఆ వాక్య స్పిరిట్లోకి మిమ్మల్ని
ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇక వెళ్దామా వాక్యపు లోతునకి? రండి. ఆహ్వానం పలుకుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథకర్త ఇలాగ రాస్తూ 22వ అధ్యాయంలో మొదటి వాక్యాన్ని మనము చదువుకుందాం. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే, ఎండి బంగారముల కంటే దయయు కోరదగినవి. దయయు కోరదగినవి. చాలు, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన పరిశుద్ధుడవైన తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు తండ్రి. ఈ మంచి చల్లని వేళలో మీ మెల్లనైన స్వరం మాకు వినిపించి నీ లేఖనములో ఉన్న సత్యములను మాకు బయలుపరిచి విశదీకరించి మా హృదయాలను సంతసింపచేసి ఆనందింపచేయమని ఈ వాక్యమును పరిశుద్ధాత్మదేవుడా మాకు అర్థమయ్యే రీతిగా మీరు ప్రబోధించమని, అన్ని విషయాలలో కొంత సమయము మా మంచి బోధకుడవై మాకు బోధించి నీ నామానికి మహిమ తీసుకురమ్మని యేసు నామములో ప్రార్థన చేస్తున్న తండ్రి, ఆమెన్ ఆమెన్. మీ అందరికీ మరొకసారి శుభవందనాలు. ఇక వాక్యపు లోతునకు బయలుదేరదాం. ఈ గ్రంథకర్త మరి మనందరికీ తెలుసు, సొలొమోన్ రాజు. సొలొమోన్ రాజుకి గొప్ప జ్ఞానము దేవుడు అనుగ్రహించాడు. జ్ఞానానికి కర్త ఆయన దేవుని ద్వారా జ్ఞానం పొందాడు. సొలొమోనికి భగవంతుడే స్వయంగా ఆయనకు ఈ జ్ఞానాన్ని అనుగ్రహించాడు. ఈ జ్ఞానము బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలతో కూడిన జ్ఞానం. ఆ జ్ఞానం ఎక్కడుందంటే దేవుడిలో ఉందని తెలుసుకోవటానికి సొలొమోనికి ఒక టెస్ట్ పెట్టాడు దేవుడు. పెట్టి ఒక సైడు ఇవన్నీ సిరి సంపదలన్నీ పెట్టాడు, మరొక సైడు మరి జ్ఞానమును పెట్టాడు. ఇది మనందరికీ తెలిసిన వాక్యమే. అయినప్పటికీ మరొకసారి మనం నెమరు వేసుకుందాం. పెట్టినప్పుడు మరి సొలొమోను మరి సిరి సంపదలు కోరుకోవచ్చు కదా. ఈనాడు మనమైతే ఏం చేస్తాం? మనమైతే చక్కగా ఈ లోకంలో లగ్జరీగా ఈ లోకంలో ఎట్లయినా బ్రతకొచ్చు ఇది ఉంటే అనుకొని ఆ సిరి సంపదలను, ధనధాన్యములను, మనకత మాణిక్యాలను, ఆ బంగారు, వెండి వీటన్నింటినీ మనము కోరుకునేవారివి. అయితే సొలొమోన్ రాజు ఇవన్నీ కాదు, కానీ నా దేవుడు నా పక్షమున ఉంటే చాలు, ఆయన ఉంటే ఇవన్నీ పెద్ద క్వశ్చన్ కాదు అనుకున్నాడు, పెద్ద విశేషత కాదు అనుకున్నాడు. అనుకోని ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞానమై ఉన్న దేవుణ్ణి కోరుకున్నాడు. జ్ఞానమునకు అధిపతి మన దేవుడు. ఆయన ఉంటే చాలు, ఈ లోకంలో అసలు ఏమున్నా లేకపోయినా ఆయన ఉంటే అది నాకు చాలు. ఎంత ఆలోచించాడు. మనం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మనము ముందు వెనక ఆలోచించి తీసుకోవాలి. సడన్గా బోల్తా పడకూడదు. ఎవరైనా చెప్పినప్పుడు దాన్ని ఎగిరిపడి వెంటనే దాన్ని చేయకూడదు. దాన్ని నిదానించి కనుగొనాలి, విషయాన్ని తెలుసుకోవాలి. ఈ విషయాన్ని తెలుసుకున్న వ్యక్తి జ్ఞానాన్ని కోరుకున్నాడు. జ్ఞానాన్ని కోరుకుంటే దేవుడు అతనికి, సొలొమోన్ రాజుకి బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు ఇచ్చేశాడు. మొట్టమొదట మనం చేయవలసిన పని ఏంటంటే దేవుని కలిగి జీవించటం. నీకు ఏది అవసరతో, ఏది నీకు అక్కర ఉన్నాయో, ఏ కార్యక్రమాలు నీకు కావాలో, ఏ అద్భుత కార్యాలు కావాలో, నీ కుటుంబంలో, నీ జీవితంలో ఏమి సంభవించాలో
అన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు, సమకూరుస్తాడు. ముందు మనకు కావాల్సింది దేవుడు. మన హృదయంతరంగంలో నివసింపజేసుకోవాల్సినది దేవుణ్ణి. దేవునికి మనము మొదటి స్థానం అనేది చాలా ప్రాముఖ్యం. మనకేమి కావాలన్నా ఇన్ని అనుగ్రహిస్తాడు దేవుడు. అందుకని ఈయన ఈ సొలొమోను రాస్తూ ఈ యొక్క సామెతల గ్రంథమును లిఖింపజేస్తూ 22వ అధ్యాయంలో గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, చూసారా, ఐశ్వర్యము కంటే మంచి పేరు, ఇది చాలా గొప్ప విశేషత. ఈ గ్రంథకర్త ఇంకొక గ్రంథంలో రాస్తూ అక్కడ రాస్తాడు, అక్కడ కూడా మంచి పేరు సంపాదించుకోమని రాస్తాడు. ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయంలో కూడా మంచి పేరుల గురించి రాస్తాడు. సుగంధ తైలముల కంటే మంచి పేరు సంపాదించుకోవటము గొప్ప భాగ్యము అని రాస్తాడు. ఈ లోకంలో మరి మనం ఏమి సంపాదించుకుంటున్నాం, దేని కొరకు ప్రయాసపడుతున్నాం? దేవుని నామాన్ని మనము జపిస్తే, దేవుని నామాన్ని మనము స్మరిస్తే, దేవుని నామాన్ని మనం హెచ్చిస్తే, దేవుని నామాన్ని మనం ఘనపరిచినట్లయితే దేవుడు మన నామాన్ని గొప్ప చేస్తాడు. మంచి పేరు, మంచి పేరు, మంచి వ్యక్తి ఇతను. ఈ సిస్టరు చాలా మంచి సిస్టర్. వారు దేవుని పిల్లలు, దేవునికి అనుగుణమైన పిల్లలు, దేవుడు ఏమి చెప్తే అలాగా ప్రయాణం చేసే పిల్లలు. ఆ కుటుంబం దేవుని కుటుంబం, ఆ బిడ్డలు దేవుని సొత్తైన పిల్లలు. ఇది సాక్ష్యం అంటే. అందుకని ఇక్కడ గొప్ప ఐశ్వర్యము కంటే, చాలామంది ఈ దినాలలో ఐశ్వర్యమే భాగ్యం అనుకుంటున్నారు. ఎందుకు పనికిరదు ఐశ్వర్యం? అది తుప్పు పట్టిపోతుందంటాడు. ఈ లోకంలో నువ్వు ధనం సంపాదించుకుంటే కన్నం వేయబడుతుందంటాడు, చెమటలు కొడతాయి అంటాడు. వాక్య ప్రబోధన చాలా ప్రాముఖ్యం. వాక్యము వినటమే కాదు, మనం వీన్ని గ్రహించుకొని వాక్యానుసారమైన జీవితము మనం జీవించాలి. అప్పుడే దేవుడు మనతో ఉంటాడు, మనతో నివాసం చేస్తాడండి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సంగమా, దేవుని సొత్తైన ఓ ప్రజలారా, ఈ వాక్యముల సత్యము ఎండి బంగారము కంటే దయయు కోరదగినవి. ఎండి బంగారముల కంటే దయ, దేవుని దయ, మనుషుల దయ కోరదగినవి. దేవుని దయ నీకుంటే మనుషుల దయ ఆటోమేటిక్గా నీకు సంక్రమిస్తుంది, నాకు సంక్రమిస్తుంది, నీకు సంక్రమిస్తుంది. దేవుని దయ మనల్ని విడిచిపెట్టదు. ఆయన దయా దాక్షిణ్య పూర్ణుడు, దయా దాక్షిణ్య పూర్ణుడు. మన దేవుడు ఎవరంటే దయా దాక్షిణ్య పూర్ణుడు. ఆయన కృపా సత్య సంపూర్ణుడు. ఆయన ఉన్నవాడు, అనువాడు, మనల్ని కాపాడుతున్న దేవుడు. ఆయన కునుకడు, నిద్రపోడు. ఆయన నిత్యము మనలను పరిపాలిస్తూ ఉంటాడు, దయతో మనల్ని వేల్తాడు. ఆయన రాజ్య పాలనలో మనల్ని వేల్తాడు, దయ పాలిస్తాడు. అందుకైన దయాదాక్షిణ్య పూర్ణుడు. ఎండి బంగారముల కంటే దయయు కోరదగినది. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఒక వాక్యాన్ని, 9వ వాక్యము మనం చదివితే, దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చును. అట్టివాడు ఎలాంటి వాడు? దయాదృష్టి గలవాడు. దయాదృష్టి. మన దేవుడు దయగలిగిన దేవుడు. ఆయన వెంబడిస్తున్న మనం దయాదృష్టి కలిగి ఉండాలి. ఎదటి ఎడల దయాదృష్టి మనకు అవసరం. అతనికి ప్రేమను పంచాలి. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చును. అట్టివాడు దీవెన నొందుతాడని లేఖనం చదివిస్తుంది. మరి మనమేం చేస్తున్నాము? ఏమైనా చేస్తున్నామా? వారికి మనం పెడుతున్నామా? దయాదృష్టి చూపిస్తున్నామా?
కొంత భాగము మరి ఆహారం వారికి ఏర్పాటు చేస్తున్నామా? ఎల్లని గుడ్. అలా చేస్తే, అలా చేయకుండా మనము భిన్నంగా చేసినట్టే దరిద్రుడి దగ్గర దోచుకున్నట్లయితే నీకు దీవెనలు ఉండవు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే చాలా సత్యం. బీదలను కటాక్షించమన్నాడు దేవుడు. బీదలను కటాక్షించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. ఎంత టాలెంట్, ఎంత గొప్ప ధన్యత! అట్టికి ధన్యత మనకు దేవుడు అనుగ్రహించాలంటే మనము దరిద్రులను, బీదలను కటాక్షించాలండి. వారి ఎడల దయ చూపించాలండి. వాళ్ళందరినీ పోగేసుకొని మనము లెగ్జర్గా బతకటం కాదు. నో, వారిని పోషించు, నువ్వు గొప్పవాడివి అయిపోతావు. దీవెన లేకుండా నువ్వెన్ని చేసినా నిష్ప్రయోజనం. దేవుని ఆశీర్వాదములు, దేవుని దీవెనలు కుమ్మరించబడే పరిస్థితులు ఏంటంటే మనము దరిద్రులను వారికి మన ఆహారములో కొంత పెట్టాలి. ఎప్పుడైతే నీకు కలిగింది ఇంత ఉన్నప్పుడు కొంచెం దాంట్లో పెడితే నీకు తృప్తి, నీకు దీవెనలు కలుగుతాయి. ఎంత శ్రేష్టమైన మాట! సొలొమోను జ్ఞానవంతుడండి, దేవుని కలిగి ఉన్నాడండి. ఆయన కలిగి ఉండి ఈ యొక్క సామెతల గ్రంథమును రచించాడు. మనము కూడా ఒక్కోసారి గొప్ప గొప్ప శ్రేష్టమైన మాటలు మాట్లాడతాం. ఇక్కడ చూసినట్లయితే 11వ వాక్యానికి వస్తే, హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకు వానికి రాజు స్నేహితుడగును. రాజు అంటే దేవుడు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు మన దేవుడు. మనకు స్నేహితుడు అవ్వాలంటే మనం ఏం చేయాలనేది ఇక్కడ తేటగా పొందుపరిచాడు తెలుసండి. దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. మన స్నేహితుడు నిజమైన స్నేహితుడు. దురదిశయందు ఆయన మనల్ని అత్తుకుంటాడు. మన స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు మనల్ని ఆదుకుంటాడు. ఆపదలలో పక్కన ఉంటాడు. మనం ఏడువడు, ఎడబాయడు. ఆయన దయామయుడు. ఆయనే మన దేవుడు. మన బిడ్డల మీద, మన మీద, దేశము మీద, దేశమును పరిపాలించు వారి మీదను ఆయన దయ నిత్యము ఉంటుంది. ఆ దయ విడిచిపోయేది కాదు, ఎడబాసేది కాదు. ఆయన కరుణ, ఆయన కటాక్షములు, ఆ దయా దాక్షిణ్యము ఎంత మనము వర్ణించినా మనము వర్ణనాతీతమండి. మనకి ఆ దేవుడు మనల్ని పాలిస్తున్న దేవుడు, మన జీవాధిపతి, మనల్ని జీవింపజేస్తున్నాడు. ఉన్నతమైన స్థానం మనకిచ్చి మనల్ని హెచ్చిస్తున్నాడు. ఆ దయగల హస్తములతో దీవిస్తున్నాడు మనల్ని. ఇంకా ఏమి కావాలి మనకు? ఎంత కావాలి? ఈ లోకంలో జీవించాలంటే మనకు ఎంత కావాలి? మన జానడు పొట్టకి మనకు కావాల్సింది ఎంత కావాలి? ఏమి సంపాదిద్దామా, ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా? చాలామంది ఎందుకో కానీ దేవుని నామమున, అందుకే నా నామము అన్యుల మధ్య ఇప్పుడు దూషించబడుతుంది. ఈ కారణం మనమే. ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తున్నాం. ఆయన నామాన్ని ప్రతి అపవిత్రమైన స్థలములలో ఉచ్చరిస్తున్నాం. మన దేవుడు పరిశుద్ధుడండి. ఆయన మాటలు పరిశుద్ధమైనవి. మనము ఎట్లా ఉండాలంటే పరిశుద్ధంగా దేవుణ్ణి ఉచ్చరించాలి, ఆయన వాక్కుని. అప్పుడే ఆ వాక్కు ఎతట లోకములో ఉన్న వ్యక్తులకి అర్థమవుతుంది. నువ్వు అపవిత్రమైన స్థలములో ఉండి దేవుని వాక్యాన్ని, దేవుని మాటను ఉచ్చరిస్తే అది అతనికి అర్థమవ్వదు. అతనికి అర్థమవ్వాలంటే పరిశుద్ధమైన స్థలములనే, దేవుని వాక్యము మనకు అర్థమవ్వాలంటే ఈ హృదయ అంతరంగము పరిశుద్ధమై ఉండాలి. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సొత్తైన ప్రజలారా, నిబంధన జనులారా,
ఈ వాక్యములో సత్యం ఏంటంటే మనం ఎట్లా ప్రయాసపడుతున్నాం, దేనికి ప్రయాసపడుతున్నాం? వ్యర్థమైన వాటి కొరక దేవుని నామమును ఎలాగ మనము ప్రబోధిస్తున్నాం, దేవుని బిడ్డలతో ఎలాగ మసులుకుంటున్నాం, ఎలా నడుస్తున్నాము, మన జీవిత సరళి ఎలా ఉంది? నూనె కంటే నునుపోయిన మాటలతో ప్రయాణం చేస్తున్నామా? పరిశుద్ధాత్మ దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఆయన ఉపదేశిస్తే ఆ ఉపదేశము మనల్ని జీవింపజేస్తుంది. మనము ఉపదేశించే ఈ మాటలు ప్రజలకి ఎలాగా ప్రబోధించబడుతున్నవి, ఎలా అర్థమవుతున్నవి, దాంట్లో సారము ఎలాగ వారిలోనికి ప్రవేశిస్తుంది, వాళ్ళు జీవింపబడుతున్నారా, చిగురింపబడుతున్నారా, ఉత్తేజపరచబడుతున్నారా, లేకపోతే వాళ్ళు ఏ స్థితిలోనికి దిగజారిపోతున్నారు? వారు ఎటుపోతే నీకెందుకు నాకెందుకు? దేవుడు అదే కోరుకున్నది. మనము నలుక్కొట్టబడాలి. మనము నలుక్కొట్టబడినప్పుడు మన నుంచి వెలువడిన ఆ వెలుగు, ఆ వాక్య స్పిరిట్ ఎతటి వ్యక్తిని బ్రతికిస్తుంది. వారు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎంత రోగమైన, స్వస్థపరచబడని రోగమైనా సరే, అది ఎట్టి రోగమైనా సరే, ఎంత శాండ్ర రోగమైనా సరే, ఆ వ్యక్తిని ఈ వాక్యము బ్రతికిస్తుంది, నెమ్మదిని చేకూరుస్తుంది. దురాత్మలు పట్టిన వారిని కూడా సైతం విడుదల పొందుతారు. వారి కొరకు మనం నలగొట్టబడి ప్రయాసపడి ప్రార్థన ధూపం వెలిగించినప్పుడు, వాక్యము వారి కొరకు, ఆ ఆత్మల రక్షణ కొరకు మనము ప్రబోధించినట్లయితే, ఆత్మల భారము కలిగి మనము ఈ వాక్యాన్ని ప్రచురింపజేస్తే, ఆ వాక్యము ఎలుగులేనికి పరిగెత్తుకుంటూ ఆత్మలు రక్షింపబడతాయి. నశించిపోయే ఆత్మలు రక్షింపబడతారు. మనం దేన్ని కోరుతున్నాం? గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు, ఐశ్వర్యము కంటే మంచి పేరు. ఆ దైవజనుడు చాలా గొప్పవాడని, దేవుని విశ్వాస కుటుంబం, క్రైస్తవ కుటుంబం, క్రీస్తును కలిగిన కుటుంబం, క్రీస్తుతో వారికి ఉన్న రిలేషన్ చాలా గొప్పది. ఈ ఎండి బంగారములు కాదు, ఐశ్వర్యం కాదు, వారు క్రీస్తులో గొప్పవారు. అది చాటి చెప్పవలసిన విషయము. అప్పుడు ఆత్మలు ఉత్తేజపరచబడి సిగిరించి బొడుబారిన జీవితాల సైతం కూడా సిగిరించగలమో, సిగురాకులు వేయగలవు, పరిమళించగలరు. దేవునిలో పరిమళ సువాసన ఎదచల్లుతారు, సిగిరిస్తారు. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె సిగురాకులు వేస్తారు, ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేస్తారు. అది దేవుని వాక్య స్పిరిట్. దేవుని వాక్యములో ఉన్న ఆ పవర్ శక్తి, పరిశుద్ధాత్ముడు మనలో నింపబడితే ఆత్మలు ప్రజ్వలింపబడుతున్నవి, దేవునిలో ఎదుగుతారు, సంఘము ఉత్తేజపరచబడుతుంది, సంఘ క్షేమం ఉజ్జీవింపబడుతుంది. సంఘం ఆయన దరిద్రుడై మనములను ధనవంతులుగా చేశాడు. ఇంకేంటిది ఐశ్వర్యం, ఇంకేంటి ధనం, ఇంకేంటి ఎండి బంగారాలు? ఆయనే మహనీయుడు. ఆయన కంటే గొప్ప ఏముంది? సొలొమోను కోరుకున్నాడు జ్ఞానాన్ని. జ్ఞానమై ఉన్న దేవా నీ ఉంటే చాలు నాకు. పరిగెడుతున్నాము ఎక్కడికంటే ఎక్కడికి, గహాజీ పరిగెత్తున్నట్టు పరిగెడుతున్నాం. ఇది సమయమా? దైవజనుడు మాట్లాడుతున్నాడు. ఎలీషా, ఎండి బంగారములను సంపాదించుకునే సమయమా ఇది? గహాజీ జాగ్రత్త. ప్రియ దేవుని బిడ్డలారా, మనము సమయము కొంచెమే, అన్నీ జరుగుతున్నవి, జరగవలసిన విషయాలన్నీ జరుగుతున్నవి. భూమండలమంతా తల్లకిందులు అవుతుంది. ఎక్కడ చూసినా మోసమే, ఎక్కడ చూసినా మనకు తెలుసు అక్రమం విస్తరించి ప్రేమ చల్లారిపోయినది. ప్రేమ లేదు, ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నారు.
చాలామంది నటన జీవితంలో ఐశ్వర్యవంతులు అవ్వాలని కోరుతున్నారు. వాళ్ళ ఐశ్వర్యము వారికి ఉండదు. ఒకవేళ ఇలాంటి పనులు చేసి ఒకవేళ ఐశ్వర్యవంతులని కోరుకున్నా అది వారి కనుమరుగైపోతుంది. సగము ప్రాయములో దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారని ఇర్మీయాతో దేవుడు మాట్లాడతాడు. న్యాయ విరుద్ధంగా ఆస్తిని కూడబెట్టిన వాడు సగము ప్రాయములో దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఇవన్నీ వాక్య స్పీడ్ కదా, వాక్యములు సత్యములు కదా. అద్భుతాలు మీరు చేస్తారా? నేను చేస్తాను అద్భుతాలు. దేవుడు నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త, ఆయనే నిజదేవుడు. అయినండి మన దేవుడు మన పాలిస్తున్న దేవుడు, పరిపాలిస్తున్నాడు, మనలో పోషిస్తున్నాడు, సంరక్షణ చేస్తున్నాడు, ఆయా సమయంలో కావలసినవన్నీ ఇస్తున్నాడు. కనుక ప్రియ నేస్తమా, ప్రియ సహోదరి సోదరులారా, ఈ చల్లని వేళలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన ఈ మాటలు, ఈ మకరంధమును ఏ హృదయంలో అయితే ఇముడుతుందో ఆ హృదయాలు దేవుని బిడ్డలు, వారు దేవుని సొత్తు, నిబంధన జనులు, ఆ నిబంధన రక్తములో కడగబడిన వాళ్ళు, క్రీస్తు రక్తంలో కడగబడిన పరిశుద్ధులు, ఆ పరిశుద్ధుల కోవలో ఉండి ప్రయాణం చేయాలని కోరుతూ, రక్షణ పొందకపోతే రక్షణ పొందండి. దేవుని కలిగి జీవించలేకపోతే దేవుని దగ్గరికి రండి. దీని మెల్ల చేతులు చాపి పిలుస్తున్నాడు ఆయన. త్వరపడి రండి, ఈ సమయం లేదు. కావాలంటే చూడండి ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి. కనుక ప్రియ సంగమా, ప్రియ నేస్తమా, నా ప్రియ సహోదరి సోదరులారా, ఈ మాటలను అర్థం చేసుకొని గ్రహించండి. ఈ వాక్యానుసారం హృదయంలో ఇమిడించుకొని ప్రయాణం చేయవలసింది కోరుతూ మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగించేస్తాను. దేవుడి మాటలు దీవించి మన ఇంట్లో ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన పరిశుద్ధుడవైన తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు ప్రభువా. మీరు ప్రజ్వలింపజేసిన ఈ లేఖన సత్యమును విస్తరింపచేయండి, పరిమళింపచేయండి. ప్రతి హృదయం తాకటానికి కృప అనుగ్రహించండి. ఎన్న కుటుంబాలు బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. నీ చిత్తములో, నీ దయలో మేము ఎదుగుతూ నీ రాజ్య వారసులుగా సిద్ధమవటానికి కృప దయచేయమని, నీ సంఘములో నేను పుష్పించే ఆ మొక్కలుగా మమ్మల్ని తీర్చిదిద్దామని, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని. ఏ కుటుంబం నేను ఎట్లా ఉండదో మాకైతే తెలియదు, నాకైతే తెలియదు. సమస్తం ఎరిగిన దేవుడు వారి కుటుంబాలలో ఉన్న సమస్తం తీర్చిపడవేసి నన్ను నిండైన ఆశీర్వాదములతో నింపమని, దీవించి ఆశీర్వదించమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. మీరందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.